కర్నూలు మీదుగా వెళ్లే రైళ్లలో జరుగుతున్న వరుస దొంగతనాల కేసును ట్రేస్ చేశారు పోలీసులు. ఇంటి దొంగే ఘనకార్యం చేస్తున్నాడని రైల్వే పోలీసులు షాక్ అయ్యారు. 3 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆ ఇంటి దొంగను సీసీ ఫుటేజ్ పట్టించింది. పక్కాగా నిఘా పెట్టి నిందితుడిని కటకటాల్లోకి పంపారు రైల్వే పోలీసులు. కర్నూలు దగ్గర ఇటీవల రైళ్లలో వరుస చోరీలకు సంబంధించిన నిఘా పెట్టిన రైల్వే పోలీసులకు ఓ కేసులో ఇంటి దొంగ చిక్కాడు. రైల్వే శాఖ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ లో జూనియర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 14న బ్యాగ్ చోరీకి సంబంధించిన కేసు నంద్యాల పిఎస్ పరిధిలో జరిగింది. సీసీ ఫుటేజ్ పరిశీలించి రైల్వే జూనియర్ ఇంజనీరింగ్ గా ఆదోనిలో పనిచేస్తున్న బాలరాజు ఈ దొంగతనం చేశారని పక్కాగా నిఘా పెట్టి చోరీ చేసిన వస్తువులతో సహా పట్టుకున్నారు. ఉద్యోగ రీత్యా తరచూ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉండడంతో ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో వారి బ్యాగులు కొట్టేసేవాడని పోలీసులు తెలిపారు. 14/4/26న ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు ఒకటి నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో పోలీసులు చాకచక్యంగా సీసీ ఫుటేజ్ని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆరా తీశారు. దాని మేరకు ఆదోనిలో ట్రాక్షన్ డిపార్ట్మెంట్లో రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి పి బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో పాల్గొన్నట్లుగా ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి వాళ్ళ యొక్క విచారణలో తేలింది. బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన వస్తువులను తీసుకుని బట్టలు, సర్టిఫికెట్లు, ఐడెంటిటీ కార్డులు తగలబెట్టేవాడని విచారణలో తేలిందన్నారు గుంతకల్ రైల్వే డీఎస్పీ. నిందితుడు 3 ఏళ్లుగా రైళ్లలో దొంగతనాలు చేస్తున్నట్లు తేల్చారు పోలీసులు. బాలరాజు దగ్గర నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, ప్రయాణికుల బ్యాగులు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం 7 కేసుల్లో ప్రాపర్టీని బంగారు ఆభరణాలు మరియు ఇతర ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఫోన్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇతను రైళ్లలో జూనియర్ ఇంజనీర్గా చెప్పుకుంటూ ఆ ఉద్యోగ పరిధిలో అక్కడ పని ఉన్నట్లుగా రైళ్లలో తిరుగుతూ ఈ నేరాలన్నింటినీ కూడా 2024, 2025 మరియు 2026 ఈ సంవత్సరాల్లో చేసినట్లుగా తెలుస్తున్నది. దీంట్లో నంద్యాలకు సంబంధించినటువంటి 4 కేసులు, కర్నూలుకు సంబంధించినటువంటి 3 కేసుల్లో ఇతని వద్ద నుంచి ఆ దొంగిలించబడినటువంటి బ్యాగులు, దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు మరియు నగదును కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేరంటారు. కానీ రైళ్లలో వరుస దొంగతనాలను 3వ నేత్రం పట్టించింది. రైల్వే జాబ్ చేస్తూ దొంగతనాలు ఏంటని నిందితుడు బాలరాజుపై విమర్శలు వస్తున్నాయి. అన్క్లెయిమ్డ్ సొత్తు, ల్యాప్టాప్లు తమ దగ్గర ఉన్నాయని, బాధితులు కర్నూలు వచ్చి తమకు సంబంధించిన వస్తువులు తీసుకెళ్లాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు.